హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు బద్ధ శత్రువులుగా కొట్టుకుంటున్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య పేలుతున్నటువంటి ఈ మాటల తోటాలు కానీ, ఈ మీడియాలో హోరెత్తున్నటువంటి ఈ విమర్శలు కానీ, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది అనే అంత గొడవలు ఉన్నాయని చెప్పేసి మీకైతే అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఈ పొలిటికల్ డ్రామా వెనక అసలు కథ అనేది వేరే ఉంది. ఈ మాటల యుద్ధం కేవలం మనల్ని డైవర్ట్ చేయడానికైనా, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, సింగరేణికి సంబంధించినటువంటి స్కామ్ ఆరోపణల్ని ఈ రెండింటినీ ఆయుధాలుగా చేసుకొని ఈ రెండు పార్టీలు ప్రజల కళ్ళు కప్పి ఆడుతున్నటువంటి అసలు గేమ్ ఏంటి, పైకి కనిపిస్తున్నటువంటి పోరాటం వెనుక ఈ రాజకీయ వ్యూహాలు ఏమున్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. గత కొన్ని నెలలుగా తెలంగాణ పాలిటిక్స్లో ఫాలో అవుతున్న వాళ్ళకి ఏంటంటే రోజు ఒక సీన్ కనిపిస్తుంటుంది. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పెట్టి ప్రెస్ మీట్ పెట్టేసేసి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉంటారు. అటువైపు మళ్ళీ కాంగ్రెస్ మంత్రులు కానీ, పీసీసీ అధ్యక్షుడు కానీ వీళ్ళు ఏంటంటే మీ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి పాపాలని కడుక్కోవడానికే మాకు టైం సరిపోతుంది, మా టైం అంతా అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తుంటారు. ఫోన్ ట్యాపింగ్ కేసుని వాళ్ళు బయటకు తీస్తుంటారు. స్కీములు పేరుతో స్కాములు చేస్తున్నారని ఒకలంటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని చెప్పి మరొకళ్ళు విమర్శలు అయితే చేస్తుంటారు. అయితే కేటీఆర్ ఏమో ఓటుకి నోట్ల కేసులో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అటాక్ చేస్తుంటాడు. అటు కాంగ్రెస్ నాయకులు వచ్చేసరికినేమో రాష్ట్రాన్ని దశాబ్దాలుగా దోచుకున్న మీకు అసలు నీతులు చెప్పేటువంటి అర్హత లేదు అని చెప్పేసి వాళ్ళు కౌంటర్ ఇస్తారన్నమాట. ఇలా ఈ డైలాగ్ వారు చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే వీళ్ళ మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. భ్రమలో మనమైతే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది ఉంది. ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా తమ చేతుల్లో ఉన్న రెండు పదునైన ఆయుధాలను తీసుకొని యుద్ధం చేస్తున్నట్లుగా నటిస్తూ తమ రాజకీయ ప్రయోజనాలని వాళ్ళు కాపాడుకుంటున్నట్లుగా అయితే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. తమ ఆయుధాలు ఏంటంటే, ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు, రెండోది సింగరేణి కేసు. ఇప్పుడు అంటే సింగరేణి వచ్చిన అంతకుముందు ఏవో ఆరోపణలు చేసుకుంటూ వచ్చారనుకోండి. ఇట్లా ఈ రెండు కేసుల మధ్య ఈ వ్యవహారం అనేది గత 2-3 వారాలుగా అయితే ఇదే నడుస్తుంది. ప్రత్యేకంగా కాంగ్రెస్ అస్త్రం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎరుకుని పెట్టేందుకు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుని దొరికినటువంటి ఒక పెద్ద ఆయుధం దొరికింది వాళ్ళ చేతికి, దాన్ని బట్టి తీసింది. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే కేసీఆర్ హయాంలో ప్రతిపక్షాలు కానీ, తర్వాత జర్నలిస్టులు కానీ, తర్వాత పారిశ్రామికవేత్తలు కానీ, చివరికి వాళ్ళ సొంత పార్టీ నేతలు కవిత కూడా ఆరోపించిందిగా అల్లుడి మీద కూడా నిఘా పెట్టారని చెప్పి, ఇట్లా సొంత పార్టీ నేతల మీద కూడా కేసీఆర్ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది అని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే ఉంది. ఈ కేసులో ఇప్పటిదాకా కీలకమైనటువంటి పోలీసు అధికారులను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు ప్రస్తుతం ఇంకా కొంతమంది విడుదలై బయటకు కూడా వచ్చారు, బెయిల్ మీద కూడా విడుదలై బయటకు వచ్చారు. విచారణ కోసం ప్రభుత్వం ఈ మధ్య ఒక ప్రత్యేక బృందాన్ని అంటే సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ పేరుతో బీఆర్ఎస్ కీలక నేతలను టార్గెట్ చేస్తున్నట్లయితే మనకి కనిపిస్తూ ఉందన్నమాట. అంటే మాజీ మంత్రి హరీష్ రావు కానీ, తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కానీ వీళ్ళకి నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. నిన్న మొన్న జరిగినాయి అనమాట. ఈ విచారణ ద్వారా ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఒకే సిగ్నల్ అయితే పంపుతుంది. మీరు హద్దు మీరితే మీ ఫైళ్ళన్నీ కూడా దుమ్ము దులిపేసేసి మిమ్మల్ని జైల్లోకి నెడతాము, మేము మీ నేతలందరినీ కూడా రోడ్ల మీదకి లాగుతాము అని చెప్పి కాంగ్రెస్ అయితే హింట్ ఇస్తుంది అధికార పార్టీ. ఇదో రకంగా ఏంటంటే బీఆర్ఎస్ యొక్క దూకుడికి అడ్డుకట్ట వేయటం అనేది దానికోసం అని చెప్పేసి కాంగ్రెస్ ఉపయోగిస్తున్నటువంటి ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ సింగరేణి స్కామ్ ఆరోపణలు కాంగ్రెస్ చేతిలో ఫోన్ ట్యాపింగ్ అస్త్రం ఉంటే, వీళ్ళ దగ్గరేమో ఈ స్కామ్ ఆరోపణల అస్త్రం అనేది ఫోన్ ట్యాపింగ్ కౌంటర్గా బీఆర్ఎస్ అంతకంటే పదునైనటువంటి ఆరోపణలు సిద్ధం చేసింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సింగరేణి సంస్థలో వచ్చాక భారీ అవినీతి జరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ అయితే బలంగా ఆరోపణలు చేస్తుంది. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్కి సంబంధించి ప్లాంట్ల టెండర్లో దాదాపు 500 నుంచి 600 కోట్ల రూపాయల దాకా కూడా కుంభకోణం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే చేస్తుంది. మార్కెట్లో ఒక మెగావాట్ మనకి సోలార్ ప్లాంట్ నిర్మాణానికి, ఒక మెగావాట్ నిర్మాణానికి 3.5 కోట్లు ఖర్చు, అంటే 3.5 కోట్లు ఖర్చు అయితే ఒక కంపెనీకి టెండర్ కట్టబెట్టారు. సింగరేణి మాత్రం 5 కోట్లు ఇచ్చి ఒక కంపెనీకి టెండర్ని కట్టబెట్టింది అని చెప్పేసి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇద్దరు కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనక ఎవరున్నారు? సీఎం రేవంత్ రెడ్డి బంధువు బామర్దో ఏదో అంటున్నారు, మరి బంధువు సృజన్ రెడ్డి ఉన్నారని చెప్పేసి వీళ్ళిద్దరు నాయకులు విమర్శలు, బీఆర్ఎస్ ఇద్దరు లీడర్లు కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే ఇవి బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు మాత్రమే, ఇంకైతే నిరూపితం అయితే కాలేదు. దాని మీద అసలు ఎంక్వైరీ కూడా ఏమి స్టార్ట్ కాలేదు. దీని మీద విచారణ అసలు ఇప్పటివరకు
రాలేదు. ముందు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీకి చెందినటువంటి మన కిషన్ రెడ్డి గారే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ స్కామ్ని బీజేపీ ఎందుకు బయట పెట్టలేదన్న విమర్శలు అయితే వస్తున్నాయి. ఏదో మన మామూలు కమిటీని అయితే వేశారు, కానీ అక్కడ నుంచి వచ్చిన కమిటీ ఏదో విచారణ చేస్తుంది, కానీ అదే నీకు సిబిఐ విచారణకు ఆదేశిస్తే బాగుండు అనే డిమాండ్ కూడా వస్తుందన్నమాట. అయితే ఇక బీఆర్ఎస్ విమర్శలు గమనిస్తే ఇక్కడ టైమింగ్ మనం రెండింటిని టైమింగ్ గమనిస్తే ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ స్పీడ్ అవుతున్న టైంలో హరీష్ రావుకి అవుతుందని చెప్పేసి హరీష్ రావుకి నోటీసులు ఇస్తారు అని చెప్పేసి 4 రోజులు ముందే సమాచారం రాగానే అమ్మటే బీఆర్ఎస్ ఈ సింగరేణి ఆరోపణల మీద డోస్ బాగా పెంచేసింది అనమాట. అంటే ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మా మీద ఈ సిట్ ఆరోపణలు చేస్తున్నారు, కక్ష సాధింపు చేస్తున్నారు అని చెప్పేసి ఈ కేసునంతా ఫోన్ ట్యాపింగ్ పక్కన పడేసి ఈ కేసునంతా ముందు ప్రభుత్వం మీదకి డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక మనం అసలు వ్యూహాన్ని విశ్లేషిస్తే ఇప్పుడు ఈ 2 కేసుల్ని మనం పక్కన పెట్టి చూస్తే ఏమవుతుందంటే, ఈ రాజకీయ చదరంగంలో ఒక స్పష్టత అనేది వస్తుంది. ఒకళ్ళొకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ జనంలో పై చేయి సాధించాలి అనే పోరాటంతో ఇది దాడి చేయటమే ఉత్తమ రక్షణ, అంటే అటాక్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అనే ధోరణిలోకి అనే ఫార్ములాతో ఆడుతున్నటువంటి ఈ 2 పార్టీలు ఆడుతున్నటువంటి గేమ్ లాగా మనకైతే అనిపిస్తుంది. బీఆర్ఎస్ వ్యూహం ఒకసారి మనం గమనిస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడైతే ఆ విచారణ అనేది తమ మెడకు చుట్టుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నారో, అదే టైంలో ఆ ప్రమాదం అవుతుందని తెలుసు బీఆర్ఎస్కి, ఎట్లాగైనా జరుగుతుందని తెలుసు. అది ఆ కేసు నుంచి జనం దృష్టి లొట్టపీస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ అంటుంటాడు. ఆ కేసు నుంచి జనం దృష్టిని తప్పించడానికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక రాయి, అంటే ఒక అంతకంటే పెద్ద అవినీతి ఆరోపణ అయితే చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ అనుకుంటుంది. అందుకే సింగరేణి స్కామ్ తీసుకొచ్చేసి ఆరోపణలు గట్టిగా ప్రయోగం దాని మీదకి చేసిందనమాట. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ని నైతికంగా దెబ్బతీయడం, ఒకటి 2 ఫోన్ ట్యాపింగ్ వార్తల్ని బదులు సింగరేణి మీద చర్చ జరగాలి, అంటే పేపర్లో ప్రయారిటీ సింగరేణి మీద రావాలి అన్నది బీఆర్ఎస్ వ్యూహంగా అయితే మనకే కనిపిస్తుంది. తమ నేతలని విచారణ నుంచి కాపాడుకోవడానికి ఒక పొలిటికల్ ఎత్తుగడ వేసిందా బీఆర్ఎస్ అనేది అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అటు కాంగ్రెస్ వ్యూహం చూసుకుందాం. మరి కాంగ్రెస్ వ్యూహం వచ్చేసరికి ప్రభుత్వం మీద ఇంత పెద్ద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కాంగ్రెస్ అనేది డిఫెన్స్లో పడుతుంది, అధికార పార్టీ కాబట్టి. ఆ ఆరోపణల నుంచి బయటపడటానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసుని ముందుకు తీసుకొస్తున్నారు. మా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకొని ఫోన్లు ట్యాప్ చేసిన మీరు మాకు దాడి చేస్తారా, మాకు నీతులు చెప్తారా అని చెప్పేసి వాళ్ళు ఎదురు దాడి చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకి సిట్ అనేది నోటీసులు ఇవ్వడం ద్వారా ఏంటంటే, మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము మిమ్మల్ని కేసులో ఉక్కిరిబిక్కిరి చేస్తామని చెప్పేసి వార్నింగ్ అయితే అధికార పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి వెళ్తున్నట్లయితే మనకి క్లియర్గా అక్కడ కనిపిస్తుంది అనమాట. ఇలా సింగరేణి ఆరోపణల తీవ్రతను తగ్గించి చర్చను మళ్ళీ బీఆర్ఎస్ మీదకి మళ్లించడము అన్నది, ఆ బీఆర్ఎస్ వైఫల్యాల మీదకి మళ్లించడం అన్నది అధికార పార్టీ టార్గెట్గా అయితే మనకి కనిపిస్తుంది. ఈ పోరాటం వెనుక మొత్తం వ్యూహం ఏంటి అంటే, ఈ మొత్తం రాజకీయ నాటకాన్ని గమనిస్తే మనకి ఒకటే అర్థమవుతుంది. ఏంటంటే ఇది ఒకళ్ళనొకళ్ళు పూర్తిగా దెబ్బ తీసుకోవాలి అనే ప్లాన్లో యుద్ధంగా మాత్రమే అది కనిపిస్తూ ఉంది. తమ బలహీనతలు బయటపడినప్పుడు అవతల పార్టీ బలహీనతలు కూడా బయటపెట్టి తమని కాపాడుకోవాలి అన్న ఉద్దేశం అయితే ఈ 2 పార్టీల్లో అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్ గమనించండి, బీఆర్ఎస్ సింగరేణి స్కామ్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది. అటు లేదంటే సిబిఐ విచారణ అయినా సరే అడుగుతుంది. బీజేపీని మంత్రి కిషన్ రెడ్డిని కూడా డిమాండ్ చేసింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ కాంగ్రెస్ ఏం చేస్తుంటే బీఆర్ఎస్ నేతల్ని విచారిస్తున్న 2 ఏళ్ళు సాగుతుంది ఈ కేసు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి లీకులు ఇచ్చుకుంటూ 2 ఏళ్ళు లీకులు వ్యవహారమే నడుస్తుంది. కానీ ఈ ట్యాపింగ్ కేసులో అసలు శిక్షలు పడతాయా, లేకపోతే జీడిపాకం సీరియల్ లాగా మొత్తం ఈ 5 ఏళ్ళు కూడా ఇట్లా సాగిస్తారా అన్నది ఒక అనుమానం అయితే వస్తుంది. ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవటం మీదే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని వాడుకుంటుందా అధికార పార్టీ అన్నది అయితే మనకి డౌట్ అయితే వస్తుంది. అయితే ఈ 2 పార్టీలు కూడా తమకు అనుకూలమైనటువంటి అంశాలని చుట్టూ పోరాడుతూ జనం దృష్టిని అసలు సమస్యల మీద దృష్టి పెట్టకుండా పక్కదారి పట్టిస్తున్నాయా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. ఈ కేసులు ఎప్పటికీ తేలకుండా రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి ఇలాగే ఈ 2 పార్టీలు వాడుకునే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం 2 ప్రత్యర్థి పార్టీల మధ్య జరిగేటువంటి రాజకీయ పోరాటమా, లేకపోతే జనాన్ని గందరగోళంలో పడేసి లబ్ధి పొందాలి అని చెప్పేసేటువంటి చూసేటువంటి వ్యూహమా అనే డౌట్లు అయితే మనకి వస్తున్నమాట. ఈ 2 పార్టీల మాటల యుద్ధంలో మనం గమనించాల్సింది ఏంటంటే, రైతుల సమస్యలు కానీ, నిరుద్యోగం కానీ, అభివృద్ధి పనులు కానీ, కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చినటువంటి 400కు పైగా హామీలు కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి. అంటే ప్రజలు
కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేక అసలు తమ జీవితాలని డైరెక్ట్గా ప్రభావితం చేసేటువంటి ఇంపాక్ట్ చేసేటువంటి ఈ పథకాలన్నీ ఆగిపోయి ఇంపాక్టే కదా వాళ్ళ మీద పడేది. ఆ సంస్థల మీద వాళ్ళు దృష్టి పెట్టలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. చివరిగా ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఒకటే ప్రశ్న, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ సింగరేణి ఆరోపణలకి భవిష్యత్ ఏంటి, వీటి మీద నిజంగా నిష్పాక్షిక విచారణ జరిగి దోషుల్ని శిక్షించాలన్న ఆలోచన అయితే ఉన్నదా లేదా, లేకపోతే రాబోయే ఎన్నికల వరకు అంటే 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు కూడా ఇవి రాజకీయ విమర్శలకు మీడియా హెడ్లైన్స్కి మాత్రమే పరిమితం అవుతాయా? ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో మాతో పంచుకోండి, తప్పకుండా చెప్పండి మాకు. మనం ఈ పొలిటికల్ గేమ్లో మీరు గమనించినటువంటి ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా, మీరు ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే మీరు ఏమైనా అనుకుంటున్నారా? అలాంటి ఏమైనా ఒపీనియన్స్ ఉంటే షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విశ్లేషణలు అందిస్తున్నటువంటి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ అందరికీ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి కొత్త వీడియో నోటిఫికేషన్ అంతా కూడా మీకు చేరుతుంది. నమస్తే.